జై తెలంగాణ అందరికీ నేను జర్నలిస్ట్ రమేష్ని. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి పైన ఎన్నో వర్గ విభేదాలుగా చీలిపోయిన వ్యవహారం నిన్న మనం చూసింది. నామినేషన్ వేయడానికి వచ్చిన ప్రతి ఒక్క ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ తిరిగి నిరసనతోటి వెళ్ళిపోయిన పరిస్థితి. ఒకే ఒక్క నామినేషన్ పడడం జరిగింది, అది కూడా రామచంద్రరావు గారిది మాత్రమే. తెలంగాణ రాష్ట్రంలో అధ్యక్ష పదవి ఎవరికి ఇస్తారని ఆశలతోటి ఒక్కొక్కరు తమ పాత్రని బ్రహ్మాండంగా పోషించడం జరిగింది. తర్వాత ఏం జరిగింది అంటే, ఎవ్వరు ఊహించని విధంగా కొన్ని రోజులకు ముందే నామినేషన్ వేద్దామని ఇటు ధర్మపురి అరవింద్ కానీ, ఈటెల రాజేందర్ గారు కానీ, బండి సంజయ్, కిషన్ రెడ్డి, రాజా సింగ్ వీళ్ళు నామినేషన్ వేసి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీని నిలబెట్టింది మేమే, కష్ట సుఖాల్లో కూడా పార్టీని నిలబెడుతున్నాం, ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ గెలిచేటట్టుగా తెలంగాణ రాష్ట్రంలో ఫామ్ అయ్యేటట్టుగా మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం అనుకుంటూ రాజా సింగ్ గారు పలుమార్లు తాను ఎన్నోసార్లు ట్వీట్ చేయడం జరిగింది. అయితే అసలు ముచ్చట ఏం జరిగిందంటే, ఎవరు ఊహించని విధంగా నామినేషన్ సరిగా ఎవరు వేయలేని పరిస్థితుల్లో ఒకే ఒక నామినేషన్ నమోదైంది, అది కూడా రామచంద్రరావు గారిది. దానితోటి రామచంద్రరావు గారికి తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవిని కట్టబెట్టడం జరిగింది. కట్టబెట్టిన తర్వాత అక్కడ పలుమార్లు కొందరికి ఈ విషయం తెరవకపోవచ్చు, కానీ ఒక 15 రోజుల నుంచే బీజేపీ పార్టీలో ఏం జరుగుతుంది మిత్రులారా అంటే, రామచంద్రరావు గారికి మాత్రమే ఈ బీజేపీ పగ్గాలు అందించాం అన్నట్టుగా ఒక వార్తని ముందే పసిగట్టుకున్న ఈటెల రాజేందర్ గారు అది తెలుసుకున్నప్పటి నుంచి అధ్యక్ష పదవి కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అధ్యక్ష పదవి రావాలి అంటే అది ఈటెల రాజేందర్ గారితోటి, అదేవిధంగా రాజా సింగ్ గారితోటి పనులు అయ్యే విధంగా వాళ్ళు ఆ తీరులో ఊహించుకొని ఒక రాష్ట్ర అధ్యక్ష పదవి కనుక ఇస్తే దాని తగ్గట్టుగానే ఏ విధంగా చేయాలనే వ్యూహాలు కూడా అనుకున్నారు. కానీ సీన్ ఓపెన్ చేస్తే నామినేషన్ వేయడానికి కూడా వీళ్ళు వెళ్ళలేదంటే, వీళ్ళకు విషయం ముందే తెలిసి వీళ్ళు కొంత బాధకు లోనవ్వడం జరిగింది. విషయం చూసుకుంటే సీనియర్ నేత ఎక్స్ఎమ్మెల్యే ఎన్ రామచంద్రరావు గారికి పగ్గాలైతే అందగట్టారు. ఒక్కరే అధ్యక్ష ఎన్నికకు నామినేషన్ అయ్యేలా చేశారు, ఒక్కరే నామినేషన్ వేసేటట్టుగా అయ్యేలా చేశారు. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులంతా వర్గపోరులో ఉన్నారు, ఒకరికొకరు సపోర్టెడ్గా నిలిచిన ప్రసక్తే లేదు. అందరూ స్టేజ్ మీద కూర్చుంటే వాళ్ళకు వాళ్ళే పడనంత కక్ష సాధింపుతోటి మనసులో వర్గ విభేదాలతోటి ఉన్న వాళ్ళు ఉన్నారు. అందుకనే అక్కడ నామినేషన్ కూడా వేయదలచలేదు, ఒక్క నామినేషన్ పడ్డది, అది ఎన్ రామచంద్రరావు గారిది మాత్రమే. దాంతో డిక్లేర్ అయిపోయింది రాష్ట్రంలో ఏం చేయాలని, రేపు సీఎం పదవి అందుకోవాలని కూడా అది రామచంద్రరావు గారి యొక్క హయాంలోనే జరుగుతుంది. ఇక దాన్ని బీజేపీ పార్టీ పైన ఆమోదించడం, కేంద్ర ప్రభుత్వం ఆమోదించడం, కింద ఉన్నోళ్ళ ఫ్యూజులు ఎగిరిపోయినా సరే దాన్ని ఆహ్వానించేసిర్రు. ఎందుకంటే నరేంద్ర మోడీకి వ్యతిరేక చేస్తే వీళ్ళ పదవులు కూడా ఊసే పరిస్థితి ఉంటుంది. రాష్ట్ర అధ్యక్ష పదవికి పోటీ చేస్తారన్న ఊహల్లోనే ఈటెల రాజేందర్ గారు తాను చేసిన ప్రయత్నాలు ఎన్నో ప్రయత్నాలు చేశారు. హైడ్రా విషయంలో తాను అడ్డుపడ్డాడు, రాష్ట్ర సమస్యలప్పుడు తాను ముందొచ్చి గొంతుకగా వినిపించాడు. నిజంగానే ఒకవేళ ఈటెల రాజేందర్ గారికి పగ్గాలు ఇచ్చుంటే, ఈ యొక్క రాష్ట్ర అధ్యక్ష పదవిని ఆయన కట్టబెట్టుంటే రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి వేరు ఉండు అని తన ఆలోచనకు అనుగుణంగానే ఆయన వ్యూహాలు పన్నుకున్నాడు. కానీ చివరి రేసులో ఆయన తప్పుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ విషయం ముందే పసిగట్టిన ఈటెల రాజేందర్ ఈ అధ్యక్ష పదవి అనేది రామచంద్రరావు గారికి ముందే వెళ్తుందని ఆలోచనతో ఆయనను ధర్మపురి అరవింద్ వెనుక వెళ్ళిపోవడం జరిగింది. నామినేషన్ దాఖలకు కూడా ఆ ఏరియాలకు కూడా ఆ నామినేషన్ వేసే ప్రదేశానికి కూడా రాలేదు వీళ్ళు. హైకమాండ్ ముందుగానే రామచంద్రరావు పేరును ఖరారు చేశారు. అదే నేను చెప్తున్నా కదా, కొన్ని రోజుల ముందు నుంచి ఆ పేరు ఖరారు చేసుకోవడం, దాన్ని ఈటెల రాజేందర్ గారు క్యాచ్ చేసుకోవడం, అది తెలిసి మనస్తాపానికి గురయ్యి ఇక ఈ బీజేపీని ఎవ్వరు బాగు చేయరబ్బా అనుకుంటూ తన మ్యాటర్లో తాను వెళ్ళిపోయాడు. మధ్యలో రాజా సింగ్ నామినేషన్ వేయడానికి అక్కడ రావడంతో తన అనుచరులను తనను అడ్డుకున్న కొందరు అక్కడ ఉన్న అగ్రనేతలు ఇలా అడ్డుకోవడంతో ఆయనకు అసలు విషయం అనేది అక్కడ తెలిసిపోయింది. రాజా సింగ్ గారు నిన్న మాట్లాడుతూ, నేను ఈ పార్టీకి లవ్ లెటర్ రాసిపోతున్నా, కిషన్ రెడ్డి గారికి రాసిపోతున్న లవ్ లెటరు, ఈ లవ్ లెటర్ తీసుకొని మీరే నరేంద్ర మోడీ దగ్గర పోయి అదేవిధంగా అధిష్టానంలో కూర్చొని నా యొక్క పదవి రాజీనామాని మీరు కూడా దాన్ని అప్రూవల్ చేయించేసేయండి అని చెప్పి అక్కడ నుంచి వెనుదిరిగిన వ్యవహారం మనం నిన్న చూసింది. ఆయన నిజానికి ఎందుకు ఈ విధంగా లోన్ అయ్యాడంటే మిత్రులారా, అది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అక్కడ ప్రెస్ మీట్ జరుగుతున్న సమయంలో
నేను రాజీనామా చేస్తున్నా, మీకో దండం మీ పార్టీకో దండం, నేను తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ యొక్క వ్యవహారాలను చూస్తా ఉన్నా. ఆయన గతంలో కీలక వార్త చెప్పడం జరిగింది. ఏమని అంటే, చెక్కగాళ్లతోటి బీజేపీని తెలంగాణ రాష్ట్రంలో ఫామ్ చేయలేం. ఇలాంటి చెక్కగాళ్ళు బీజేపీలో ఉంటే మనం తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని ఫామ్ చేయలేము, బీఆర్ఎస్ తోటి కొట్లాడలేమనుకుంటూ రాజా సింగ్ గారు గతంలోనే ఒక 2 months బ్యాకే అతను ట్వీట్ చేయడం జరిగింది. నిజానికి ఈ యొక్క బీజేపీలో ఉన్న ఎమ్మెల్యేలు, అదేవిధంగా బీజేపీలో ఉన్న ఎంపీలు పూర్తి స్థాయిలో వర్గ విభేదాల్లో ఉన్నోళ్ళందరూ ఒకరికొకరి పడనోళ్ళే. రాష్ట్రంలో ఏదైనా చేయాలన్నా ఒకరికొకరు అడ్డే. ఇంత దారుణంగా ఉన్న వ్యవస్థల ఈ బీజేపీ పార్టీ ఫామ్ కావాలంటే వీళ్ళందరినీ తీసుకెళ్ళి మూసీ నదిలో పడేయాలి, లేకుంటే వీళ్ళని రాజీనామా చేయాలి, లేకుంటే రాబోయే ఎలక్షన్లలో వీళ్ళని గెలుపు వైపు కాదు కదా, వీళ్ళని పూర్తి స్థాయిలో ఇంట్లో కూర్చునే ప్రయత్నమే చేపియాలని రాజాసింగ్ గారు పలుమార్లు తాను ట్వీట్ చేయడం జరిగింది. నిజానికి పార్టీ కోసం ఆహార్నిశలు కష్టపడ్డా, తిండి సరిగా తినకుండా తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ కావాల్సిన పూర్తిగా నేను మనిషినే మారిపోయినా, బీజేపీ సిద్ధాంతాలను పాటించిన, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని ఏ విధంగా ఫామ్ చేయాలి, ఎటువంటి క్యాడర్లు పెట్టాలి, ఎటువంటి లీడర్లను పెడితే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగురుతుంది, ఈ ఉన్నోళ్ళంతా రాష్ట్ర పరువు తీయడానికి, బీజేపీ పరువు తీయడానికి, కాంగ్రెస్ పార్టీలో సంకలో చేరడానికి వీళ్ళు పనికొస్తున్నారు. కాబట్టి వీళ్ళను ఏదో విధంగా అధిష్టానానికి వీళ్ళ యొక్క భాగోత్వాన్ని బయట పెట్టాలని చెప్పి ఆయన పలుసార్లు ట్వీట్ చేయడం జరిగింది. నిజానికి పార్టీ యొక్క హద్దుల్ని ఉల్లంఘించినట్టు, పార్టీ లైన్ని క్రాస్ చేసినట్టు అతను తనకు తానే మనస్పార్థానికి చెంది అతను బీజేపీకి రాజీనామా చేయడం జరిగింది. దీనిపైన బండి సంజయ్ కావచ్చు, బండి సంజయ్, డీకే అరుణ, మిగతా తదితర ఎంపీలు, ఎక్స్ఎమ్మెల్యేలు, బీజేపీ ఎంపీలు, కార్యకర్తలు అందరూ రాజా సింగ్ అతనికి బీజేపీ లక్షణాలు లేవు, అతను పార్టీ యొక్క లైన్ని క్రాస్ చేసి వెళ్ళిపోయాడు, ఆయన రాజీనామా చేసినా కూడా మాకు ఇబ్బంది లేదనుకుంటూ మిగతా నాయకులందరూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నిజానికి ఈ యొక్క నామినేషన్ అనేది ఎవరైనా నామినేషన్ వేసినా వేయకున్నా గతంలోనే రామచంద్రరావు గారికే ఈ యొక్క రాష్ట్ర అధ్యక్ష పదవి కట్టబెడితేనే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో రాగలుగుతుందనే ఆలోచనతోటి ఇచ్చేశారు. కానీ దీనిపైన ఎత్తుగడలు ముందే పసిగట్టిన ఈటెల రాజేందర్ బీజేపీ పార్టీ అధికారంలో రావాలంటే వీళ్ళ జన్మల కాదు, అమిత్ షా తోటి కాదు, నరేంద్ర మోడీతోటి కాదు, ఎందుకంటే అంత బలమైన నాయకుడు కేసీఆర్ ఉన్నాడని గతంలోనే ఈటెల రాజేందర్ గారు, అదేవిధంగా రాజా సింగ్ గారు పలుమార్లు వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. ఎందుకంటే మనం ఒక కొండని ఎదుర్కోవాలంటే చిన్న రాయితోటి కదలలేమనుకుంటూ చాలాసార్లు వాళ్ళు చెప్పిన వ్యవహారము. ఈ యొక్క నామినేషన్ తోటి వర్గాలుగా చీలిపోయిన బీజేపీ ఇప్పుడు పూర్తి స్థాయిలో పట్టు లేకుండా అయిపోయింది. అంటే కేంద్ర మంత్రులకు కూడా మీరు ఒక్కటి గుర్తుంచుకోవాలి, ఆయన రామచంద్రరావు అనే వ్యక్తి, ఆయన ఒక ఎక్స్ ఎమ్మెల్యే, బీజేపీ ఎక్స్ ఎమ్మెల్యే, అతనికి పగ్గాలు అందించడంలో మిగతా ఉన్న కేంద్ర మంత్రులు, అదేవిధంగా ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యేలు అందరూ షాక్ అవ్వడము, వాళ్ళకంత పలుకుబడి, వాళ్ళకంత పేరు ప్రతిష్ట ఉండి కూడా ఇన్ని సంవత్సరాల బట్టి వాళ్ళు రాష్ట్రాన్ని ఏలుతున్నా, రాజ్యం ఏలుతున్నా వాళ్లకు ఇవ్వలేదంటే ఈ బీజేపీ వాళ్ళ యొక్క బండి సంజయ్ కానీ, ధర్మపురి అరవింద్ కానీ, రాజా సింగ్ కానీ, ఈటెల రాజేందర్ కానీ యొక్క వీళ్ళ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఎట్లా వీళ్ళు అంటే వీళ్ళ యొక్క పనితీరు పైన కేంద్ర ప్రభుత్వమే ఆదేశాలు తీసుకుంది. వీళ్ళతోటి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఫామ్ కాదని అధిష్టానం నమ్మింది. బట్ వీళ్ళు చెప్పేది ఏంటంటే వీళ్ళు ఉన్నని రోజులు మీరు రామచంద్రకి ఇచ్చినా, మిగతా వాళ్ళకి ఇచ్చినా అది కుదిరని పని. తెలంగాణలో బీజేపీ ఫామ్ అవ్వాలంటే అది ఈటెలతోటే సాధ్యం, రాజా సింగ్ తోటి సాధ్యం అని వీళ్ళ యొక్క అభిప్రాయం. చలో.